గైస్ ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అబౌట్ సైబర్ సెక్యూరిటీ. గైస్ చాలామంది సైబర్ సెక్యూరిటీని కెరీర్గా చూస్ చేసుకుందాం అనుకుంటారు, కానీ సరైన గైడెన్స్ ఉండదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. Cyber security is the practice of protecting systems, network and programs from digital attacks. These cyber attacks are usually aimed at accessing, changing or destroying sensitive information, extorting money from users via a ransomware or interrupting normal business process. ఓకే, ఫస్ట్ టైంలో విన్నప్పుడు ఈ డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది గైస్. ఇప్పుడు మన లాంగ్వేజ్లో చూసుకుందాం. ప్రస్తుతం మనం అందరం ఆన్లైన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం, లైక్ ఆన్లైన్ షాపింగ్ అని, ఆన్లైన్ బిజినెస్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా గైస్. సైబర్ అంటే ఏంటి? డిజిటల్ వరల్డ్. సెక్యూరిటీ అంటే రక్షణ. ఈ మధ్యకాలంలో మన డేటా మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో దీనిని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ దొంగలించి మిస్యూజ్ చేస్తున్నారు. లైక్ డేటాను అమ్మడం కానీ, కంపెనీస్ యొక్క రెప్యుటేషన్ తగ్గించడం కోసం కానీ, ఏదో ఒక విధంగా డేటాను అయితే మిస్యూజ్ చేస్తున్నారు. సో డేటాను ప్రొటెక్ట్ చేయడానికే సైబర్ సెక్యూరిటీని తీసుకొచ్చారు గైస్. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ వేరు అనుకుంటున్నారు గైస్, కానీ వేరు కాదు. సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద డొమైన్ గైస్. ఇందులో చాలామంది ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఒకటే. సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకర్స్ అనేవాళ్ళు పార్టే గైస్. ఇక్కడే అందరూ స్టాప్ చేస్తున్నారు గైస్. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి కోడింగ్ అవసరమని. నన్ను అడిగితే కోడింగ్ అవసరం లేదు గైస్. కోడింగ్ వచ్చంటే ఇంకా అడ్వాన్స్డ్గా చేయొచ్చు, అంతే తప్ప కోడింగ్ అయితే మ్యాండేటరీ కాదు. సో ఎలా స్టార్ట్ చేయాలి బ్రో అంటే, సైబర్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ రెండు ఖచ్చితంగా నేర్చుకోవాలి గైస్. నెట్వర్కింగ్ అండ్ కలీ లైనక్స్. ఇవి రెండు నేర్చుకోకపోతే మనం ఏం చేయలేం గైస్. నెట్వర్కింగ్ అంటే మన ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుందో తెలుసుకుంటాం ఇందులో. ఇంకా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీలో అయితే. దానికోసమనే కలీ లైనక్స్ అనేది అవసరం. మెయిన్గా సైబర్ సెక్యూరిటీలో ఆఫెన్సివ్ సెక్యూరిటీ, డిఫెన్సివ్ సెక్యూరిటీ అని రెండు సెక్యూరిటీస్ అయితే ఉంటాయి గైస్. ఆఫెన్సివ్ సెక్యూరిటీకి వచ్చేసరికి రెడ్ టీమ్ అంటారు గైస్. నేమ్లోనే అర్థమైపోతుంది ఇందులో మనం అటాక్స్ చేస్తూ ఉంటామని. డిఫెన్సివ్ సెక్యూరిటీకి వచ్చేసరికి దీన్ని బ్లూ టీమ్ అంటాం. ఇందులో మనం అటాక్స్ నుంచి డిఫెన్స్ ఎలా చేసుకోవాలో చూస్తాం. వీటన్నిటి గురించి ముందుకు డెప్త్గా తెలుసుకుంటాం. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే నెట్వర్కింగ్ అండ్ లైనక్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి గైస్. ఈ రెండు నేర్చుకున్న తర్వాత మనం ఎథికల్ హ్యాకింగ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ ఎథికల్ హ్యాకింగ్లో కూడా త్రీ పార్ట్స్ అయితే ఉంటాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బగ్ బౌండ్ హంటింగ్, సెకండ్ వచ్చేసరికి విఏపిటి, థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్ఓసి. సో ఇప్పుడు ఫస్ట్ బగ్ బౌండ్ హంటింగ్ గురించి తెలుసుకుందాం గైస్. ఇక్కడ మనం ఆండ్రాయిడ్ యాప్స్ని కానీ, వెబ్ సర్వర్స్ని కానీ, ఇంకా ఏపీఐ, క్లౌడ్ని, ఇలాంటివన్నిటిని హ్యాక్ చేసి బగ్స్ని కనిపెట్టాలి గైస్. తర్వాత వాటిని ఓనర్స్కి రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఓనర్స్ నుంచి మనకి ఫండ్స్ అయితే వస్తుంటాయి. వీటన్నింటినీ ఇలా చేసుకుంటూ మనం వర్క్ని అయితే బగ్ బౌండ్ హంటింగ్లో కెరియర్ని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి విఏపిటి, వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి గైస్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఎలా హ్యాక్ చేయాలో టెస్ట్ చేస్తుంటాం. ఇందులో మనకు నచ్చిన దాన్ని టెస్ట్ చేస్తూ కెరియర్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇందులో చూపినట్లే చాలా వేస్ అయితే ఉంటాయి. సో మనం చేయాల్సింది టెస్ట్ చేస్తూ ఉంటాం హ్యాక్స్ని ఎలా చేయవచ్చు అనేది. సో ఈ కెరీర్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్ఓసి, సాక్ అంటారు గైస్. ఇందులో 3 లెవెల్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి లెవెల్ 1, సెకండ్ లెవెల్ 2, థర్డ్ లెవెల్ 3 ఈ 3 ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ 1లో చూసుకున్నట్లయితే కొన్ని టూల్స్ని ఉపయోగించి, లైక్ ఫ్లంక్ అనే టూల్ని ఉపయోగించి యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా హ్యాక్ చేస్తే మనకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. తర్వాత దాన్ని L2కి అంటే లెవెల్ 2 వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ 2 వీళ్ళు ఏం చేస్తారంటే గైస్, వీళ్ళు లెవెల్ 1 వాళ్ళతో పోలిస్తే కొంచెం అడ్వాన్స్గా ఉంటారు గైస్. వీళ్ళు ఇన్ఫర్మేషన్ని వేగంగా ఫైండ్ చేసి L3 వాళ్ళకి, అంతే లెవెల్ 3 వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ లెవెల్ 3 వాళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు మొత్తం లెవెల్ 3 వాళ్ళు అనేవాళ్ళు మొత్తం మాల్వేర్ని అయితే అనాలిసిస్ చేసి ఉంటారు గైస్. సో వీళ్ళకి తెలియదంటే ఏముండదు, మొత్తం మాల్వేర్ అనాలిసిస్ మొత్తం వచ్చేసి ఉంటుంది. వీళ్ళు ఎలాగంటే వైరస్ని, ఎటువంటి వైరస్ని అయినా సరే బయటికి తీయగలరు. సో మెయిన్లీ మనం ఫస్ట్ L1 తర్వాత L2కి, L2 తర్వాత L3కి ఇలా షాప్లో వర్క్ చేస్తూ ఉంటాం. సో ఎక్స్పెక్ట్ అయ్యే కొద్ది లెవెల్ మారుతూ వెళ్తాం గైస్. ఇంకా సైబర్ సెక్యూరిటీ గురించి అయితే మనం బేసిక్ మొత్తం అయితే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ పార్ట్లో నెట్వర్కింగ్ గురించి నేర్చుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.